నీ జీవితం అనేది నీకు క్లారిటీగా లేదా? నేను ఏమి చేయాలి? ఏమి సాధించాలి అని? అన్నీ ఒకేసారి కాదు. ఒక లక్ష్యాన్ని మాత్రమే నిర్ణయించుకో. అన్ని నిర్ణయాలు కాకుండా ఏదో ఒక నిర్ణయం మీద ఆధారపడు. నీ లైఫ్ షెటిల్ గురించి కాదు. ఈ వారంలో నువ్వు ఏ పని చేయాలో దాని మీద మాత్రమే నీ ఫోకస్, నీ దృష్టి ఉండాలి. రోజు రాత్రి 10 గంటల తర్వాత నీ మైండ్లో మెదిలే ఆలోచనల్ని ఒక తెల్ల కాగితం మీద రాసుకో. ఒక పుస్తకంలో, ఒక నోట్బుక్లో రాసుకో. నువ్వు అందరి సలహాలు కాదు, నీ యొక్క హృదయం, నీ మైండ్ చెప్పే ఆలోచనలు మాత్రమే ఎంచుకో. 100కి 100% క్లారిటీ దేని మీద రాదు. 70% వచ్చిన ఆ పనిని ముందుకి కొనసాగించు. నీ పనిని ఆలోచించినప్పుడు కాదు, పని మొదలు పెట్టినప్పుడే స్పష్టత అనేది మొదలవుతుంది. ఆలోచనతో పాటు పనిని ప్రారంభించు.